కానీ ఒక టీవీ ఛానల్‌లో కూర్చుని ఆయన ఒక కంటెస్టెంట్‌ని, ఒక పర్సన్‌ని బిగ్ బాస్ కాపాడుతూనే వచ్చారు. ఆ పర్సన్ లెగిసాడని సంతోషంగా ఆయన మైక్‌లో అనౌన్స్ చేయడం, పడుకున్నాడు అమర్ అని చెప్పి అలా 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 మాట్లాడడం జరిగింది. అది చూసారా వీడియో? టీవీ5 లైవా? హ్మ్. చూసా. హ్మ్. మీ ఒపీనియన్ ఏంటి? అన్నంత మాత్రం అయిపోతుందా డార్లింగ్? అన్నంత మాత్రం అయిపోతుందా? అది అసలు ఫ్యాక్టేనా? స్టార్మాలో చేసే వాళ్ళని బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చారా? ఎస్పెషల్లీ అమర్‌ని కాపాడుకుంటూ వచ్చారా? సరే, నన్నే కాపాడింటే మరి నాకే కప్ ఇవ్వాలి కదా. హ్మ్. నన్నే కాపాడింటే నాకే కప్ ఇవ్వాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే ఫస్ట్ 5 వీక్స్ మరి నన్ను సేవ్ చేయాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే తోసానని మాట్లాడినప్పుడు దాన్ని ఎడిటింగ్లో తీసేసి మళ్ళీ వేయాలి కదా. నన్నే కాపాడాను అనుకుంటే మరి నేను బ్యాడ్ అవుతున్నప్పుడు నాకు ఇంట్లు ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ జరగలేదే. హ్మ్. అరే, నన్ను ఏదో ఆయన మాట్లాడారు, సరదాగా ఉన్నాను, జోవియల్గా ఉన్నాను, బిగ్ బాస్ ఏదో అన్నారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునా బిగ్ బాస్ అని. ఇప్పుడు చూసి ఓడ్చుకోలేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? ఆయన పరిమితికే వదిలేస్తాను నేను. శివాజీ గారి గేమ్ ప్లే ఎలా అనిపించింది? స్మార్ట్ ప్లే. సో పొలిటికల్ గేమ్ ఆర్ నార్మల్? పొలిటికల్గా ఏంటంటే ఆయన పొలిటికల్ థాట్స్ ఉంటాయి అన్నకి. స్మార్ట్ ప్లే. మనం ఎక్కువ కష్టపడుకోకుండా ముందుకు వస్తారనమాట. ఎక్కువ కష్టపడలేదు, అందుకే ముందుకు వచ్చారు. నాకు సింక్ అవ్వట్లేదు బేసిక్గా. హౌస్లో వీడు నాకు ఫ్రెండ్, వీడు నేను ఏమన్నా తీసుకుంటాడు అన్న దగ్గర నుంచి బయట మనోడిని కాపాడుకుంటూ వచ్చారు, మనోడు ఇట్లా అని చెప్పడం దగ్గర నుంచి ఇదంతా ఏంటి అనేది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీకు ఏమనిపించింది? ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? డైరెక్ట్ మాట్లాడదాం. ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? ప్రశాంత్ అండ్ ఎవరు? నేను లేను కదా అందులో. సో ఆబ్వియస్లీ నేను లేనప్పుడు నా అవసరం లేదు. వాళ్ళని కాపాడుకుంటూ రావాలి కదా. ఇప్పుడు ఈజ్ అ మెయిన్ పిల్లరు. అక్కడ ఉన్నంతవరకు నాతో మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మాటలు. నిజంగా చెప్పాలి అంటే ఆయన ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు అలాంటి మాటలు. దాని గురించి నాకు కూడా ఎక్కువ మాట్లాడాలని అనిపించట్లేదు. అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా? తేనె పూసిన కత్తులు అంటారు కదా, అనిపించింది నాకైతే. ఎందుకంటే లోపల అరే నీ మీద నాకెందుకో మంచి ఫీలింగ్ వచ్చిందిరా, పాజిటివిటీ వచ్చిందిరా అన్న. ఆ మాట అన్నప్పటి నుంచి ఐ వాజ్ సో మచ్ బ్యాడ్లీ కనెక్టెడ్ టు అన్న. నాకు రాదయ్యా, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, అంతేగాని నెత్తినేసుకుని పైకి ఎగిరేసి మేము గ్రూపు అంత అవసరం లేదు నాకు అక్కడ. నాకు అంత అవసరం లేదు అక్కడ. నాకు అన్నతో చాలా మంచి బాండ్, చాలా మంచి ర్యాపో. ఏం పంచులు వేసుకున్నాం మేము అన్న, అసలు ఎవరైనా తగిలారా మాకు?